మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసు నమోదు చేశారు పోలీసులు. మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ పార్టీకి మహిళలు వెళ్లొద్దన్నారు మాధవీలత వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల. జేసీ ప్రభాకర్ రెడ్డి పైన అటు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పి మాధవీలత ఇప్పటికే చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా కేసు నమోదు కాకపోవడంతో చివరికి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. తనను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తూ అసభ్యకరంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రభాకర్ రెడ్డి చేశాడు. అంతేకాకుండా తనను తీవ్ర స్థాయిలో అవమానపరిచే వ్యాఖ్యలు చేశాడు. తనపై చర్య తీసుకోవాలని చెప్పి అటు పోలీసులకు సీనియర్ మాధవీలత ఫిర్యాదు చేసింది. అదే ఫిర్యాదు పైన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ మేరకు కేసు నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీస్ ఇచ్చి పిలిచి విచారించి ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత తీవ్ర దుమారం చెల్లడంతో తర్వాత క్షమాపణ చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా మాధవీలత క్షమాపణ చెప్తే సరిపోదు, అతనిపై చర్యలు తీసుకోవడం కూడా గట్టిగా పట్టుపడుతూ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు ఒక సంచలనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అతని పైన ఎక్కడ అంటే హైదరాబాద్ లో కావచ్చు, అటు వేరే ప్రాంతంలో కూడా కేసు నమోదు కాలేదు. ఇలాంటి వాటికి సంబంధించి కేసు లేకుండా నమోదు కాలేదు, వేరే కేసులు మాత్రం ఉన్నాయి. అయితే ఈ కేసు పైన ఇప్పుడు పోలీసులు ఫర్దర్ గా ఏం చేయబోతున్నా కూడా ఒక ఆసక్తి నెలకొని ఉందని చెప్పవచ్చు. రమేష్ వెట్ల ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఆమెని అవమానపరుస్తూ కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. తర్వాత తీవ్ర స్థాయిలో దూషించారన్న సెక్షన్లతో పాటుగా సైబర్ యాక్ట్ కింద, ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమెను సోషల్ మీడియా ట్రోలింగ్ చేయడం జరిగింది. ఆమెకు సైబర్ సెక్షన్ తో పాటు కొన్ని మిగతా సెక్షన్ల మీద మొత్తంగా 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆమెకు విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెబుతున్నారు. రమేష్ వైట్ల, ఇప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇష్యూ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు కేసు నమోదైంది. కేసు సంబంధించి పోలీసులు ఇప్పటికీ దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు నమోదు చేశారు. దానిపైన ఫర్దర్ చర్యల కోసం ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇస్తారు, అతను పిలుస్తారు, విచారిస్తారు. అవసరం అనుకుంటే అతనిపైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నోటీసు సంబంధించి అంటే ఇప్పుడు దానికి సంబంధించి జారీ చేయలేదని చెప్తున్నారు. ఎందుకంటే కేసు అయితే నమోదు చేసాము, దానికి సంబంధించి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన ఇప్పటికే డిస్కస్ చేస్తున్నాం. చేసి ఫర్దర్ గా అటు జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇస్తాము, పిలుస్తాము, విచారిస్తాము, ఆ తర్వాత చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సబ్ క్యాస్ట్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటున్నాయా, మంచి అమ్మాయినా పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది.
ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. సబ్ కాస్ట్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటే ఉన్నాయా, మంచి అమ్మాయినని పెట్టకూడదా, దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్నాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పూలు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఉందో కొత్త సంవత్సరం వేడుకకు సంబంధించి డిసెంబర్ 31న తాడిపత్రిలో జేసీ పార్క్ లో ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈవెంట్ ముందు రోజు ఏదైతే ఉందో మహిళలకు మాత్రమే అని చెప్పి ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కి సంబంధించి మాధవీలత ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి సంబంధించి పార్క్ పెన్నానది సమీపంలో గంజాయి అమ్మే వాళ్ళు, విక్రయదారులు, మద్యం సేవించే వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళొద్దని సూచించిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో జేసీ ఘాటుగానే మాధవీలత వీడియో పైన స్పందించడం జరిగింది. అలాగే మాధవీలతకు సంబంధించి అక్కడ ఉన్న టీడీపీ కౌన్సిలర్లు కూడా మాధవీలతను విమర్శిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ మాధవీలత సంబంధించి సైబరాబాద్ లో జేసీ వ్యాఖ్యలు తను కించపరిచే విధంగా ఉన్నాయంటూ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి ఇవాళ కేసుకు నమోదైన పరిస్థితి. మరోవైపు జేసీకి సంబంధించిన వారు కూడా ఇప్పటికే మాధవీలత తాడిపత్రి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల పైన స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే పరిస్థితి ప్రస్తుతం చూడాలి. ఎందుకంటే ఒకవైపు మాధవీలత మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారనే కారణంతో సైబరాబాద్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మరి తాడిపత్రి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీనివాస్, ఇప్పుడు దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్షన్ ఏంది? ప్రస్తుతం అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులుగా కానీ విషయం పైన మాట్లాడలేదు. ఎందుకంటే కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే తాము మాట్లాడతామని చెప్పిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా జేసీ వీడియో పై చేసిన వ్యాఖ్యల పైన కూడా ఆయన మీడియా మూలకంగా సారీ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఎవరికి సారీ చెప్పని జేసీ ప్రభాకర్ రెడ్డి తాను ఏదైతే ఉందో క్షణికావేశంలో మాధవీలత గురించి వ్యాఖ్యలు చేశారని చెప్పి సారీ చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ మాధవీలతకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు సంబంధించిన సైబరాబాద్ పరిధిలో ఫిర్యాదు చేయడానికి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జేసీ వర్గీయులు ఎలా స్పందిస్తారో మరి కొంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది. శ్రీనివాస్, ఇప్పుడు కేసు ఫైల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్ గా ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే ఉందో జేసీ చేసిన వ్యాఖ్యలతో పాటు మాధవీలత ఆ రోజు తాడిపత్రి మహిళల గురించి చేసిన వ్యాఖ్యల పైన కూడా జేసీ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే తాడిపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే ఉందో 31st నైట్ చేసిన ఈవెంట్ కార్యకు సంబంధించి అక్కడ కేవలం మహిళల ప్రవేశం పేరుతోనే జేసీ ఈవెంట్ నిర్వహించిన పరిస్థితి. ఆ జేసీ ఈవెంట్ సంబంధించిన వీడియో వ్యాఖ్యలు కోట్ చేస్తూ మాధవీలత అక్కడ గంజాయి సేవించిన వాళ్ళు, మద్యం సేవించిన వాళ్ళు ఉంటారని చెప్పి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిని కించపరిచే విధంగా మాధవీలత కామెంట్ చేసిందంటూ ఏదైతే ఉందో ఆమె చేసిన వ్యాఖ్యల తర్వాత స్థానికంగా నా పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ ఉన్న మహిళలు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం తర్వాత ఇప్పుడు తాడిపత్రిలో కూడా పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ విషయం పైన ఇప్పటికే జేసీ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నప్పటికీ ప్రస్తుతం సైబరాబాద్ కేసు నమోదు కావడంతో జేసీ వర్గీయులు ఎలా స్పందిస్తారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సబ్ కాస్ట్ బజరంగ్ దళ ఇంకా ఏంటంటే ఉన్నాయా, మంచి అమ్మాయినని పెట్టకూడదా, దానికే పేరు లేదు. అదే ఒక పెద్ద మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్నాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా.